ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ దాని హెడ్ అశోక్ మిట్టల్, ఈయన ఫౌండరు అండ్ చైర్మన్, ఛాన్సలర్. ఈయన ఏప్రిల్ 2 ఆమ్ ఆద్మీ పార్టీలో రాజ్యసభకి డిప్యూటీ లీడర్ అయ్యాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ లీడర్ అయ్యాడు. రాఘవ్ చడ్డా పోవడంతో డిప్యూటీ లీడర్ అయ్యాడు. అండ్ అంతకన్నా ముందు ఈయన రాజ్యసభ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి. కరెక్ట్గా ఏప్రిల్ 15 ఈయన మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ రైడ్ చేసింది. ఎన్ని చోట్ల? 9 చోట్ల రైడ్ చేసింది. ఈయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంటుంది సార్, అందులో కూడా రైడ్ చేసింది. ఒక మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ జరిగాయి అన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇదిగో ఏప్రిల్ 24 ఈయన బీజేపీలోకి మారిపోయాడు. ఈయనతో పాటు 10 మంది ఎంపీలు ఉంటే అందులో 7 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీకి మారిపోయారు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ కూడా వర్తించదు. సో దీన్ని బట్టి మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంటుంది.